అన్న మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? ఆంధ్ర అన్న ప్రాపర్ ఆంధ్ర నుంచి ఇప్పుడు బర్త్డే కోసం వచ్చినారా? విశేషం నైట్ వచ్చామన్న, నైట్ కలవలేదు, అందుకని మార్నింగ్ వచ్చాం చూడడానికి. ఉన్నాడంటారా సార్? అదే డౌట్గా ఉంది, చెప్పలేమంటున్నారు ఎవరిని అడిగినా అంతే. ఒకవేళ మీరు ఎన్టీఆర్ గారికి చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్తారు విశేషం? చెప్పడం ఏముందన్న, కష్టం కాబోయే సీఎం, అంతకుమించి మనం చెప్పేది ఏమన్నా. సీఎం అంటున్నారు, ఒకవేళ ఇప్పుడు ఆయన కానీ ఎన్నికల్లో నిలబడితే ఏ విధంగా అంటే ఫ్యాన్స్ ఇప్పుడు మూవీ వరకే పరిమితం అంటారా? ఎలక్షన్లో మూవీ వరకు అని ఏం లేదన్న, నెక్స్ట్ సీఎం, ఇంకా నెక్స్ట్ సీఎం అంతే. ఆయన నిలబడితే అటు ఉంటుంది ఇటు ఉంటుంది అన్న చెయ్యి అట్లా అంటారా? అంతే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ ఏరియా నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆంధ్రాలో ఏ ఏరియా నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ప్రాపర్ అయితే మేము ఉండేది మేము చెప్పుకుంటాం, అలా ఎవరు ఉండేది అలా ఎవరే చెప్పుకుంటారు కదన్న. అట్లా మా ఉండేది అయితే అన్నవరం ఆ సైడ్ నుంచి చేస్తే బాగుంటుంది మంచిగా, తుని సైడ్ నుంచి. బిగ్ ఫ్యానా మీరు? త్వరలో మనవాడు కూడా రాండి బ్రదర్, ఇట్లా రాండి. త్వరలో దేవర మూవీ రాబోతుంది కదా, ఏ విధంగా జాతర జరగబోతుంది? జాతర అంటే ఏమన్నా మాస్ జాతర, అంతే. మాసా ఇప్పుడు సింహాద్రి సినిమా టైంలో చూసిన పండించింది, మళ్ళీ ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే మాకే ఊపి వస్తుంది. అంతకు మించి ఒక 100% ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. తక్కువ అంటారా? అంతే. ఈసారి హిట్ కొట్టేస్తున్నాడా? కన్ఫర్మ్ అన్న, అందులో అయితే డౌట్ లేదు. అంతే, నైట్ సాంగ్తోనే చెప్పుకోవచ్చు మనం. అంతే. అంటే బర్త్డే కానీ వదిలినట్టున్నారు కదా? బర్త్డే విశేషం. ఎట్లుంది సాంగ్? ఎట్లుంది సాంగ్? ఊర మాస్ అన్న, ఊర మాసా? టోటల్ మూవీ మాస్ మొత్తం, ఫ్యాన్స్ మాస్ అంటే ఇంకా చెప్పుకోసలేదు, మాస్ అంతే. ఒకవేళ ఇప్పుడు అన్న సార్ మీకు కనిపిస్తే ఏమని చెప్తారు? చెప్పేది ఏమన్నా, అన్నం చూడగానే మాట్లాడరు, మెయిన్ ఇంపార్టెంట్, అంతే. అది అంతకు మించి ఏమి లేదు. అంతేనా? చూడగానే మాట్లాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడి దగ్గరికి వెళ్ళాక దండం ఎలా పెడతాం ఇంకా అలాగే దేవుడి దగ్గర మాట్లాడలేము మనం, మొక్కుకుంటామే, కోరుకుంటాం, అంతే. మనసులో చెప్పలేము, అవి మనసులో ఉంటాం మాటలు అవి, అంతేనా? ఆయన చూస్తే చాలన్న, అంతే. ఒక దేవుని చూసినట్టు ఉంటుంది ఇంకా మాకు. మీ దేవుడు పుట్టినరోజు మీరైతే వీలైంది మీకు ఇక్కడ దాకా రావడానికి. అవునన్నా. ఆంధ్రాలో చాలా మంది రాలేకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటున్నారు? అక్కడ సెలబ్రేషన్ మామూలుగా లేదన్న, అక్కడ చాలా గట్టిగా ఉంది. అక్కడ కూడా ప్రతి థియేటర్ కూడా పండుగ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి థియేటర్ కూడా ఒక జాతర పండుగ జరుగుతుంది. సంక్రాంతి లేవు అక్కడ, ఇప్పుడు పండుగ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంతేనా? మామూలుగా లేదన్నట్టు. సూపర్ అన్న, అంత దూరం నుండి ఎన్టీఆర్ గారిని కలవడానికి వచ్చినారు. ఆయన ఉన్నాడో లేదో తెలీదు, ఆయన మీద ప్రేమతో మీరు అంత దూరం నుండి వచ్చినారంటే మామూలు విషయం కాదు అసలు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఏ ఊరు నుండి వచ్చినారన్నా? మేము అమలాపురంకి వెళ్ళి వచ్చినాం. అంటే ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అని చూడడానికి చూడడానికి మీరు ఎంతమంది వచ్చినారు? 8 మంది అండి. 8 మంది? 8 మంది వచ్చినాం. ఒకవేళ ఇప్పుడు సార్ కలిస్తే సార్తో మీరు ఏమైనా మాట్లాడతారు? ఏం మాట్లాడేది, సెల్ఫీ దిగాలని వచ్చినాం. అక్కడ నుంచి అంత దూరం నుంచి చిన్నపిల్లలు తీసుకుని వచ్చినాం. అంత అభిమానం అన్న ఆయన? అవునన్న. నెక్స్ట్ ఇప్పుడు మూవీ రాకపోతుంది కదా అవునన్న, దేవరా, అది ఎట్లా ఉండబోతుంది అంటారు? సూపర్ ఉంటుంది అన్న. సూపరా? వేరే లెవెల్ ఇంకా? వేరే లెవెల్ అన్న. ఒకవేళ ఆయన ఆంధ్రాలో ఎలక్షన్లలో నిలబడితే సీఎం అవుతాడంటారా? అవన్నీ ఇప్పుడు చెప్పకూడదన్న. మీరేమనుకుంటున్నారు? అవుతాడన్న, అది ఇప్పుడే కాదు, కన్ఫామ్గా ఎప్పటికైనా ఆయన కన్ఫామ్. సార్కి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న అంట.